బా గాయస్ మొత్తం చిత్త అయిపోయింది ఎవడో. ఇది కూడా యాక్సిడెంటే, చిన్నపిల్లలకు దెబ్బ తగిలింది అనుకుంటా. డేంజరస్ యాక్సిడెంట్ ఇది. గాయస్ ఇంకా రూమ్కి అయితే చెక్అవుట్ చేసేసినాం. ఇక్కడి నుంచి అయితే ఢిల్లీకి అయితే ఉంటుంది ఈరోజు ప్రయాణం అన్నది. ఢిల్లీ నుంచి ఇంకెక్కడికి వెళ్దాం అనేది ఢిల్లీలో డిసైడ్ అవుతాను. 2 ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నాను. మేఘాలయ సైడ్ నార్త్ ఈస్ట్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఎలా ఉంటుంది ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది. చలి మాత్రం నార్మల్నే ఉంది, అంత ఎక్కువ ఏం లేదు. కొంచెం లైట్ డ్రోన్ వ్యూ చూసారు కదా, చాలా రోజుల నుంచి మనాల్లో డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నా, కావట్లేదు. ఈరోజు ఈ పావురాలు ఉన్నాయి, అటాక్ చేస్తున్నాయి. మొత్తం కొంచెం భయం అవుతుండే, కొత్తలా కదా తీసుకొచ్చినప్పుడు కొంచెం భయం ఉండే. ఇప్పుడైతే భయం పోయింది. ఇంకా ఇక్కడి నుంచి మీకు డ్రోన్ షాట్లు సూపర్ డ్రోన్ షాట్లు వస్తుంటాయి. లొకేషన్స్ ఇన్ని రోజులు మనకి డ్రోన్ లేకనే చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి అట్లా ఏం లేదు, మొత్తం కవర్ అయిపోయి. సౌత్ ఇండిयन स्टाइल है, तेलंगाना डोसा मिलेगा, इडली सांभर अच्छा है. हमने कल 2-3 जगह ट्राई किया था, खाना बहुत बेकार था. इधर थोड़ा अच्छा ही है. डोसा हम लोग वड़ा खाए थे, सांभर वड़ा. गाइस स्टूडेंट ఇక్కడ हो गया, विंटर स्पीति हो गया. अभी दिल्ली जा रहे. वो है स्नोफॉल. हाँ फुल स्नो गिरा, काजा में गिरा. अब टनल बता रहे आज शायद होगा. अभी हम लोग रिटर्न जा रहे दिल्ली. हो गया. ఇంకా చూడండి ఇక్కడైతే దోశ సాంబార్ అయితే తిన్నాం, సూపర్ ఉండే. ఉడిపి హోటల్ అంట, సౌత్ ఇండియన్. ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. మనాలిలో మాల్ రోడ్లో ఉంటుంది, కొంచెం బాగుంది, మన టేస్ట్ ఉంది. సాంబార్ వడ అయితే మరి అంత కాకపోయినా నార్మల్గా సాంబార్ వడ మన స్టైల్లో ఉంది. చాలా రోజుల నుంచి మన స్టైల్లో ఫుడ్ తినక సనుకులు ఆడినాం అనుకోండి. ఇంకా దానికోసం పెట్రోల్ వేద్దాం. ఇంకా పెట్రోల్ వేసుకొని బయలుదేరాలి ఢిల్లీకి. మనాలికి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అన్నమాట. ఇప్పుడైతే నేను ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఇప్పుడైతే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించాను, ఎందుకంటే ఇక్కడనే తక్కువ ఉంది పెట్రోల్ ప్రైస్. అయినా దాంట్లో పెట్రోల్ లేకుండే, రీజర్లో ఉండే, అందుకే ఫుల్ ట్యాంక్ చేయించేసిన. 940 రూపీస్ పట్టింది. 9 లీటర్స్ ఏమో వచ్చింది, అంతేనా? అంతే, 9 లీటర్స్ కంటే ఎక్కువనే వచ్చింది అనుకుంటా. 95 రూపీస్ ఉంది కదా లీటర్, ఇక్కడ కొంచెం ఎక్కువనే వచ్చింది అనుకుంటా. ఇక్కడైతే వర్షం వస్తుందని 65% అయితే ఉంది వెదర్ రిపోర్ట్ అయితే. చెప్పలేం, ఫస్ట్ డే నుంచి వెళ్ళిపోతే బెటర్. మళ్ళీ వర్షం వస్తే రైన్ గేర్ అవి రన్ జాకెట్లు అవన్నీ తీయాలి, లొల్లి ఉంటుంది. అందుకే ఫస్ట్ డే మనాలి దాటేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి 10 అవుతుంది ఇప్పుడు, 9:57. ఇంకా ప్యానియర్స్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు స్పీడ్గా వెళ్ళేది ఉండదు, అసలే ఆఫ్ రోడింగ్ చేసేది ఉండదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెయిట్ ఎక్కువ ఉంది, ఇంకొకటి పైన డ్రోన్ ఉంది, ఇంకో ల్యాప్టాప్ ఉంది, కాబట్టి ఆచితూచి అడిగేయాలి. టాప్ బాక్స్లో అయితే ఎక్కువ వెయిట్ అయితే పెట్టలేదు, ఎందుకంటే డ్రోన్ ఒకటే పెట్టిన. వెయిట్ ఎక్కువైతే మళ్ళీ టాప్ బాక్స్ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓ జరుగు బాబాయ్, చిన్న పోతున్నాయింది బాబాయ్. అమ్మ పైన చూడండి వాటర్, పైపులు ఉన్నాయి, వాటర్ పడుతుంది. చలి కొంచెం లైట్ గా ఉంది, వర్షం పడుతుందంట. అటల్ టన్నల్ దగ్గర అయితే మనకు తెలిసిన న్యూస్ అయితే అటల్ టన్నల్ దగ్గర స్నోఫాల్ అయ్యే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. ఎవరైనా మనాలిలో ఉంటే మన వీడియో చూస్తుంటే వాళ్ళు వెళ్ళండి. స్నోఫాల్ దగ్గర స్నోఫాల్ అవుతుందంట అటల్ టన్నల్ దగ్గర. ఈ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, 30 or 20 ఉంటుంది అంతే. గాయస్ చూసారా, నేను చెప్పాను కదా అక్కడ పైన మంటలు అవుతున్నాయని. ఈ రోజు కూడా ఇప్పటి వరకు చూడండి పొగలు వేస్తున్నాయి. అసలు ఎవరు మంట పెట్టరు, ఏమైతుంది అక్కడ నాకేం తెలుస్తలేదు. నేనేమో నైట్ మంటలు వస్తుండే కనిపించింది, ఈ రోజేమో పొగలు కనిపిస్తున్నాయి పైన మౌంటైన్స్ పైన. ఏ చింటూ బాయ్ జరుగురా, అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, మొత్తం పెద్ద పొగ వస్తుంది చూడండి. గాయస్ చూడండి ఇక్కడ ఫైట్ అవుతుంది, ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా. పోనీరియా నాయన, ఎంత ట్రాఫిక్ జామ్ అయింది దేనికోసమేనా? ఇక్కడ అవుతుంది గొడవ, అక్కడ అవుతుంది. అమ్మ యాక్సిడెంట్ అయింది కావచ్చు, చాలా పెద్ద యాక్సిడెంట్. అమ్మ కార్, ఓ మై గాడ్, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. కారు ఇంకా
కార్ ఇంకా ఏందో మరి, కార్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఓహో, ఏమైనా అయిందా ఎవరికైనా? చిన్నపిల్లలకి దెబ్బ తగిలింది అనుకుంటా. ఏం గుర్తుందో మరి, ఒకటే తగిలిందంట కనిపిస్తుంది. గాయస్ చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైనా ఆగి రైన్ కవర్, రైన్ పాయింట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. చినుకులు పడుతూనే ఉన్నాయి. చలి మాత్రం ఒక రేంజ్ లో ఉంది గాయస్. నాకైతే వీళ్ళు మన వాళ్ళు ఎక్కడ ఆగిరో ఏమో తెలియదు, కానీ వర్షం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అసలు ఆగిరా పోతూనే ఉర్రా. ఎక్కడైనా ఆగి ఇంకా రైన్ కవర్ వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే తడిచిపోతే ఇంకా చలి పడుతుంది. ఇదేదో గురుద్వారా అని ఉంటుంది, పంజాబ్ లో ఉందాం అనుకుంటా, నాకు తెలిసి పంజాబే ఇది. కాకపోతే ఎంటర్ అవుతుంటాం మళ్ళీ వెళ్ళిపోతుంటాం కదా, అందుకే కన్ఫామ్ పంజాబా కాదా అనిపిస్తుంది. లాస్ట్ టైం నేను ఇక్కడి నుంచే వెళ్ళాను, అంటే మొన్న పోయినప్పుడు కాదు, అంతకుముందు. మొన్న పోయినప్పుడు కూడా ఇక్కడి నుంచి అనుకుంటా చండీగఢ్కి వెళ్ళినాం కదా. చండీగఢ్లో డ్రోన్ తీసుకునేది ఉండే కదా. నాకు చలికి చూడండి నాలుగా మడత పడిపోతుంది, అసలు మాట్లాడడానికి వస్తలేదు, చలి అంత ఉంది. వర్షం పడుతుంది కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. అసలు మనాలనే వర్షం పడుతుంది అనుకున్నా, పడలేదు. అది తప్పించుకుందామని ఈడదానికి వస్తే ఇక్కడ వరకు అట్లనే ఉంది వెదర్, కొంచెం కూడా చేంజ్ కాలేదు. అసలు సూర్యుడు అనేటోడు బయటికి రాలే. మన వాళ్ళు ఆగిర్రా ఎక్కడైనా లేదా, నాకేం అర్థం కావట్లేదు గాయస్. ఏదైతే కావద్దు అనుకున్నాం అదే అయింది. చండీగఢ్లోకి వచ్చేసినాను. ఈ సెక్టార్లలో తిరగాలంటే తల వలిగిపోతుంది. ఇంకా ఈ సెక్టార్లలో తిరగాలంటే మెంటల్ వేసిపోతుంది. ఏదైతే కావద్దు అనుకున్నా అదే అయింది. చండీగఢ్ సిటీలోకి ఎంటర్ కావద్దు అనుకున్నా, నేను మ్యాప్ పెట్టుకోలే, మర్చిపోయినా. వర్షం వస్తుండే, ఎంటర్ అయిపోయినా. ఇప్పుడు చూడండి తిప్పి చేస్తుంది నన్ను ఈ సిగ్నల్స్ ఇవి. ఇంకా ఈ నుంచి 245 చూపిస్తుంది. బా గాయస్, మొత్తం చిత్తు అయిపోయింది ఎవడో. ఇది కూడా యాక్సిడెంటే. బా మొత్తం చిత్తు అయిపోయింది గాయస్. అన్ని అవి ఇవి ఎముకలు అన్ని బయటపడ్డాయి. బా ఘోరంగా అయింది. లారీ యాక్సిడెంట్ అయ్యింది. మరి ఆ లైన్ లో ఎట్లా అయింది? అంత స్పీడ్ లో ఉంటారు ఆ లైన్ లో, నాకేం అర్థం కాలేదు. కానీ లారీ టైర్ కింద అయితే పడ్డాడు. మొత్తం చిత్తు అన్ని కడుపులో ఉన్నాయని బయటపడ్డాయి, కనిపిస్తున్నాయి క్లియర్ గా. కెమెరాలో కనిపించిందో లేదో కానీ బా దారుణంగా. ఈరోజు 2 యాక్సిడెంట్లు చూసినా గాయస్. బా నాకే భయం అయితే. వామ్మా, ఎవరు పోతున్నారు? ఏమైంది అసలు? ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది. అందుకే ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ క్లోజ్ చేసిరు మొత్తం. కింద నుంచి వెళ్ళమంటుండా, పైనుంచి వెళ్ళమంటుందా? ఇది అర్థం కావట్లేదు నాకు. ఫ్లైఓవర్ అయితే ఎక్కి దిగుదాం. పెద్ద యాక్సిడెంట్ అయిందంటుంది ఇక్కడ. ఇప్పటికి 3 యాక్సిడెంట్లా? ఇది ఎప్పుడో అయినట్టుంది, ఎప్పుడు కాలే. అసలు నేను పోతుంది కరెక్టే నా, పైనుంచి పోతున్నా. బాబా ఇక్కడ చూడండి, డివైడర్ గుద్దుకుంటూ డేంజరస్ యాక్సిడెంట్ ఇది. మరి ఇంకా బెటర్ ఎందుకో తీయలేదు, ఎప్పుడైందో. ఇప్పటికీ ఇది 3వ యాక్సిడెంట్ అనుకోండి నేను చూసింది. పైనుంచి అయితే పోతున్నా, మరి పైనుంచా కాదా తెలియదు. రూట్ అయితే ఇదే చూపిస్తుంది. అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ చేసారు, అందుకే ఇటు నుంచి పంపిస్తారు. ఇటు నుంచి ఏమో అరే అవునవునవును, అక్కడ రిపేర్ నడుస్తుంది, ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. బ్రిడ్జ్ మళ్ళీ రిపేర్ చేస్తున్నట్టుంది. మన వాళ్ళు ఇక్కడనే ఉన్నారంట. నాకు ఈ బ్రిడ్జ్ దిగితే దొరుకుతారు వాళ్ళు. బ్రిడ్జ్ ఇప్పుడే దాటారంట. అంటే నేను క్యాచ్ చేసుకున్నాను, చూసారా? ఈ మామూలుగా కొట్టానా, స్పీడ్ అయితే 120 స్పీడ్ అట్లా కొట్టుకుంటూ వచ్చిన, అందుకే దొరికిరాళ్ళు. లేకుంటే డేంజర్. అసలు నాకు ఎందుకో ఈరోజు ఎట్లనో మొత్తం టైర్డ్గా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి, అసలు బండి నడుతుంటేనే అట్లా ఉండే. ఎందుకో ఆ వెదర్ వల్ల ఏంది, ఆ వెదర్ అయితే మొత్తం చీకటి అయిపోయింది. ఆ వెదర్ డేంజర్ ఉండే వెదర్. నేనేది ఇంత స్లో పోతున్నా, జరగమంటే జరుగుతుందిగా. కానీ బండి కూడా నాకే మస్తు సపోర్ట్ ఇచ్చింది, ఎందుకు చెప్పాలి, కానీ చాలా సపోర్ట్ ఇచ్చింది. బాబా ట్రాఫిక్ అయితే ఢిల్లీది దారుణంగా ఉంటుంది గాయస్. ఈ 25 కిలోమీటర్స్ రానికి ఎంతసేపు పట్టింది తెలుసా? 45 మినిట్స్ పట్టింది. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది, 14 మినిట్స్ చూపిస్తుంది. తిరిగి చుక్కలు కనిపిస్తున్నాయి ఇదే లైన్లో. ఈ రోడ్డు ఎప్పుడు కట్టిరో ఏమో కానీ బా ఇక్కడ రోడ్లు తెలవాలంటే చాలా కష్టమేమో, నోటెడ్ చేసుకోవాలంటే. హైదరాబాద్ లెక్క కాదేమో, అంత దారుణంగా ఉన్నాయి. ఎట్లా తిప్పుతుందో అర్థమే కావట్లేదు మ్యాప్ అయితే.